టెడ్డీ స్కూల్కి టైం అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళాలి. సో సాయి వాళ్ళ ఫ్రెండ్ సాయి దగ్గర ఉండే పిల్లలు చేసిన పని ఇది. కార్ అంతా ఎట్లా గబ్బు పాడైందో చూపిస్తాను. ఆల్రెడీ అవి క్లీన్ చేసేసారు, చూసావా? అక్కడ కాలు పెట్టద్దంట, అదిగో అదిగో. ఎవరెంత పాడు చేసినా ఏమన్నాడు, అదిగో. మమ్మల్ని మాత్రం అస్సలు ఊరుకోడు, చూసావా? ఇదంతా ఎట్లా పాడు చేశారు. అయినా హీఈస్ హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. అదిగో చూసావా? కనీసం దులుపుకుని ఎక్కమని చెప్పాను నేను, అదిగో చూసావా? కానీ మమ్మల్ని అయితే వేరే లెవెల్లో అంటాడు. చూడు కార్ అంతా ఎంత పాడైందో, గబ్బు గయాబ్ అయింది. కనీసం పాడు చేసిన వాళ్ళు క్లీన్ అన్నా చేయాలి కదా, చేయలేదు. ఇంకా చూపించాలి మొత్తం. అదే మా వల్ల రవ్వంత అయినా, అవన్నీ వెనక పెట్టమ్మా, అదే మా వల్ల రవ్వంత అయినా మా మీద పడిపోతాడు అట్లా. సో పాప స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. పాపని స్కూల్లోంచి తీసుకుని తర్వాత ఏదో ఎగ్జిబిషనో ఏదో నా ప్లేస్ కూడా ఎక్కి తొక్కేసారు చూడు ఎట్లా. నేనైతే ఇట్లా చేయను ఎప్పుడు. అయితే అదేదో ఎగ్జిబిషన్ రీల్ పెట్టాడు. అవి అదే ఎక్కడది మెహదీపట్నమా ఏదో మాసబ్ ట్యాంక్. సో ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న బాబు నుంచి టెడ్డీ వరకు ఉన్నాయంట, బాయ్స్ గర్ల్స్ బట్టలు. అది చూడాలి, రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయంట. మరి ఏదో చూస్తే కంఫర్ట్ అయితే తీసుకుని, లేకపోతే పండు చాలా హ్యాపీ కదా. అవి వేసి నా వైపు తిప్పవా కాస్త. అయితే ఇన్ని రోజులు అవితో తిరిగిన వాళ్ళు ఈరోజు అవిని రోడ్డు మీద వదిలేశారు. ఎవరో తెలుసా? ఏంటి అట్లా చూస్తున్నావు? సాయి. ఈరోజు సాయి అవిని వదిలేశారు. వీళ్ళకి ఒకటే పని రోజు, అదే 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 పని. అది ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకోవాల్సింది నేను పబ్బు కోసం. ఇదే డ్రెస్ తెలియాలా? పబ్బు అంటే స్టైలే మారిద్ది కదా మనది. అన్నీ వదిలేసి వచ్చావు అవి, నేను తీసుకుని వచ్చా అన్నీ. నా ఫోన్ వదిలేసావు, వాటర్ బాటిల్స్ తెమ్మన్నావు. పాపకి నేను నైట్ హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఆ మెడిసిన్ పట్టుకున్నా, లిప్స్టిక్ తీసి పెట్టా, చార్జరు, ఇవన్నీ తీసుకుని వచ్చా. బట్టలు చిన్న చిన్న కుట్లు ఊడినాయి, కొత్త బట్టలకి అలా ఊడతాయి కదా కొన్ని. సంవత్సరం అవుతుంది, సంవత్సరం బట్టి అడుగుతున్నాను మా పక్కింటి ఆమెకి కుట్టమని. ఆమెకు కుట్టట్లేదు. ఏందో ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నాకే ఉంటాయి. ఆ విధంగా చాలా బట్టలు తీసి పక్కన పెట్టేసా. ఎండలు బాగా ఉన్నాయి, ఎండలు బాగా ఉన్నాయి. ఎండలు అయితే ఏం అర్థం కావట్లేదు, ఎండలు ఎందుకు ఇంత బాగా ఉన్నాయో. ఇంకేం చెప్పాలి. అలా కాదండి, ఇప్పుడు ఒకళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వేశారు, ఆ స్కూలు బాలేదని వేరే స్కూల్లోకి వేశారు. అలాంటప్పుడు మనం అడిగితే ఏదైతే బాగోకుండా వాళ్ళ పిల్లల్ని తీసేసారే ఆ స్కూల్లో ఏమని చెప్తారా? ఇది పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తుకి సంబంధించి. ఇప్పుడు నేనున్నా, ఒకటి బాలేదంటే అది బాలేదు వద్దని చెప్తాను, లేకపోతే దాంట్లోకి వెళ్ళండి అని చెప్తానా? కొంతమంది అట్లా చెప్తున్నారండి, ఏందో అర్థం కావట్లా. ఏంటో ఇప్పుడు అందరితో మంచిగా ఉండి అందరికీ మంచి చేస్తే దేవుడు మనకి మంచి చేస్తాడు కదా. చెడ్డగా ఉంటూ అందరికీ చెడు చేస్తే ఏమొస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఇప్పుడు పాప వచ్చి ఏం చెప్తుందో మర్చిపోయా. అవే నువ్వు టెడ్డీని ఈరోజు ఈ షర్ట్ వేసావేంటి అన్నాను. డేట్కి పోతున్నట్టున్నాడు. అవి ఎవరితో పోతున్నాడో నాకైతే తెలీదు. అయితే హోలీ రోజు అవి చాలామంది అమ్మాయిలతో డాన్స్లు వేసాడు. అయితే నేను అది వీడియో తీయలేదు, ఎందుకంటే నా ఒళ్ళో బాబు పడుకుని ఉన్నాడు. అలా బాబుని పట్టుకున్న హెవీ మ్యూజిక్ ఉంది. తర్వాత ఏంటంటే నేను ఎవరు పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని వీడియోస్ తీయను, ఎందుకంటే తర్వాత వాళ్ళు ఒకవేళ డిలీట్ చేయమన్నా వాళ్ళకి నచ్చకో ఏదో, అప్పుడు నేను డిలీట్ చేసేస్తా. కానీ నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా. కొంతమంది లుచ్చా నా కొడుకులు నా పేర్ల మీద ఫేక్ అకౌంట్స్ తీసాను. ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఉండిపోతాయి కదా. మళ్ళా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆల్రెడీ ఇస్తున్నాను, మళ్ళీ ఆ ఫేక్ అకౌంట్లోంచి. అందుకే లుచ్చా ఫేక్ నా కొడుకులు ఉంటారు కదా, నా పేరు మీద జనాల్ని మోసం చేస్తే నా కొడుకులు, ఆ అకౌంట్లోంచి నేను ఎలా డిలీట్ చేస్తా? బికాజ్ అవి మెయింటైన్ చేస్తున్నది నేను కాదు కాబట్టి, అందుకని ప్రాబ్లం, అంతకుమించి ఏం లేదు. ఈ మధ్య నా వీడియోస్ చాలా వరకు నేను తీసినవి అప్లోడ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను వీడియోస్ తీసుకుంటున్నాను. నా పక్కన ఉన్న వాళ్ళు ఒకళ్ళు వీడియోలోకి రాకూడదట.
అని ఒకళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం వీడియోలోకి వచ్చేస్తున్నారు కావాలనేసి అట్లా. అందువల్ల మళ్ళీ పక్కన వాళ్ళేమో ఆ వీడియో అప్లోడ్ చేయొద్దని చెప్పడం వల్ల నేను చేయలేకపోతున్నా. ఎవరో కాదు, సాయినే అట్లా అనమాట. సో దాని గురించి చాలా వీడియోల వరకు నేను అప్లోడ్ చేయలేకపోతున్నా. చాలా కంటెంట్ తీస్తున్నా కానీ మధ్యలో వేరే వాళ్ళు ఉండిపోవడం వల్ల ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా. అట్లుంది పరిస్థితి. పబ్కి వెళ్ళాలని అనిపిస్తుంది కానీ ఎవరు తోడలేరు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎవ్వరు తోడలేరు. పబ్కి వెళ్ళాలని ఉంది. అది టుడే ఇస్ ఫ్రైడే. పండు నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది? పండు నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంది? పండు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలని ఉంది పండు? నాకు నిజంగా నా లైఫ్లో నేను షూటింగ్ని బాగా ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ నేను ఎంజాయ్ చేసేది పబ్బు. చక్కగా అలా డ్రింక్ చేస్తూ ఆ మ్యూజిక్ డాన్స్ చేస్తూ. పక్కన అయితే అమ్మాయి అయితే ఉండాలి తోడు. నాకు అంటే ఒక్కదాన్ని ఎంజాయ్ చేయలేను. అబ్బాయి అంటే ఇప్పుడు పెళ్లి కాకముందు అంటే సరే, ఒక అవినాష్ బాయ్ ఫ్రెండ్ అనుకుంది. ఇప్పుడు నాకు పెళ్ళి అయినా ఎందుకన్నా నాకు ఫస్ట్ నుంచి పబ్లో అలవాట్లేదు. అబ్బాయిలు ఎవరు లేరు ఎప్పుడు. నాకు అమ్మాయి ఫ్రెండ్ ఎవరైనా గర్ల్ ఉంటేనే ఇద్దరం డాన్స్. అట్లనే అబ్బాయిలతో డాన్స్ వేసాడు అట్లా ఎప్పుడు లేదు. నీతో కూడా ఎప్పుడు డాన్స్ వేసానా నేను? మనం వేసాము డాన్స్ ఎప్పుడన్నా? ఏం ఉండదు అట్లా. మొన్నొక్కసారి అవి నేను డాన్స్ వేసాను. అప్పుడు బుడ్డోడిని మళ్ళీ బయట అట్లా జరిగింది అంతే తప్ప ఏం లేదు. ఓ అమ్మ పాలు తగ్గత్తవా. బాబు ఫుడ్ పార్సిల్ చేసావా? బాబుకి ఫుడ్ ఫ్రై చేసి పెట్టా. దాన్ని చల్లారాక మళ్ళీ ఇంటికి వెళ్ళాక అదంతా ప్రాసెస్ చేయాలి. అబ్బా బుడ్డి, అక్కడ మటన్ షాప్ దగ్గర పెట్టేయచ్చు కదా బాబు నువ్వు.